ఈ యూనివర్స్ అనేది మనిషిని ఎప్పటి నుంచో ఆశ్చర్యపరుస్తున్న ఒక గొప్ప రహస్యం. ఇది ఎలా సృష్టించబడ్డదో, దీన్ని ఎవరు సృష్టించారో అనే ప్రశ్నలు మనలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. హిందూ మతంలో ప్రాచీన కాలంలో ప్రపంచం సృష్టి గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతం ప్రకారం ఈ యూనివర్స్ ఒకటే కాదు, అనేక యూనివర్సులు ఉన్నాయి. ఈ యూనివర్స్ ఎప్పటికప్పుడు సృష్టించబడుతూ నశించిపోతూ ఉంటుంది. అంటే ఒకటి పుడితే మరొకటి నశిస్తుంది. సులభంగా చెప్పాలంటే మనం ఒక పెద్ద మల్టీవర్స్లో ఉన్నాం. మన యూనివర్స్ ఒకరోజు ముగుస్తుంది, కానీ మల్టీవర్స్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం సృష్టి ప్రారంభానికి ముందు లార్డ్ విష్ణు కాస్మిక్ ఓషన్లో యోగ నిద్రలో ఉండేవాడు. ఆయన వేల కోబ్రాల తలలతో ఉన్న మహాసర్పం ఆదిశేషుడి మీద ఉంటాడు. సృష్టి ప్రక్రియ 3 ముఖ్య పాత్రల్లో జరుగుతుంది. సృష్టి క్రియేటర్, పరిరక్షణ మెయింటైనర్, లయం డిస్ట్రాయర్. సృష్టికర్తగా లార్డ్ బ్రహ్మ వివరిస్తాడు, పరిరక్షకుడిగా లార్డ్ విష్ణువు వివరిస్తాడు, లయకర్తగా లార్డ్ శివ వివరిస్తాడు. ముగ్గురు త్రిమూర్తులు కలిసి విశ్వాన్ని సృష్టించడం, కాపాడడం మరియు చివరికి లయం చేయడం వంటి చక్రాన్ని కొనసాగిస్తారు. విశ్వం లార్డ్ విష్ణువు యొక్క కారణం ద్వారా జరిగింది. ఆయన నిద్రలో ఉండగా ఆయన నాభి నుండి ఒక కమలం వికసించింది. ఆ కమలం మధ్యలో లార్డ్ బ్రహ్మ ఉంటాడు. ఆయన సృష్టికర్త. ఒక విశ్వం నుండి మరొక విశ్వం నాశనం వరకు జరిగే కాలం, అదే లార్డ్ విష్ణు యొక్క శ్వాస తీసుకునే సమయానికి సమానం. ఆయన శ్వాస బయటకు వదిలినప్పుడు వేలాది విశ్వాలు పుడతాయి. ప్రతి విశ్వంలో ఒక కొత్త బ్రహ్మ పుడతాడు. కానీ ఆయన శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు అన్ని విశ్వాలు ఆయనలో లీలమవుతాయి మరియు బ్రహ్మ కూడా అంతమవుతాడు. మనం నివసిస్తున్న ఈ విశ్వాన్ని సృష్టించింది లార్డ్ బ్రహ్మనే. ఈ ప్రపంచంలోని సమస్త జీవులను సృష్టించిన వారు లార్డ్ విష్ణువు. మనం నివసిస్తున్న ఈ భౌతిక ప్రపంచానికి ఆయనే కారణం. లార్డ్ విష్ణు శాశ్వతమైన మల్టీవర్స్కి ప్రతిరూపం. అన్ని విశ్వంలోని జీవం నిరంతరంగా కొనసాగడానికి ఆయనే బాధ్యత వహిస్తాడు. లార్డ్ బ్రహ్మ మాత్రం మనం నివసిస్తున్న తాత్కాలిక భౌతిక విశ్వానికి ప్రతినిధి. నువ్వు శాశ్వతమైన ప్రారంభం ముగింపు లేని మల్టీవర్స్ని సృష్టించాడు. బ్రహ్మ తాత్కాలికమైన విశ్వాన్ని సృష్టించాడు. ప్రస్తుతం బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ఈ విశ్వం శాశ్వతం కాదు. బ్రహ్మ 100 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు. తర్వాత ఆయన మరణిస్తాడు. కొత్త విశ్వం పుడుతుంది. ఆయన 1 సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ప్రస్తుతం మనం బ్రహ్మ 51 సంవత్సరంలో మొదటి రోజు ఉన్నాం. బ్రహ్మకు పగలు మరియు రాత్రి ఉంటాయి. పగలు సమయంలో ఆయన సృష్టి చేస్తాడు. రాత్రి సమయంలో సృష్టి చేసిన అన్ని జీవాలు ఆయనలో లీలమవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నది ఆయన పగలు సమయంలోనే. విష్ణు పురాణం ప్రకారం యుగాలు, ఒక్క మహాయుగం 4 యుగాలతో ఉంటుంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, సత్యయుగం 17,28,000 సంవత్సరాలు. మొత్తం కలిపితే ఒక మహాయుగం 4.32 మిలియన్ ఇయర్స్ ఉంటుంది. మరొక పెద్ద కాల పరిమాణం మన్వంతరం. ఒక్క మన్వంతరం = 71 మహాయుగాలు, అంటే 306.72 మిలియన్ సంవత్సరాలు. మన్వంతరం ప్రారంభంలో కొత్త జీవులు పుడతాయి, ముగింపు సమయంలో అవి నశిస్తాయి. ఇలా జీవన చక్రం తిరుగుతూ ఉంటుంది. ప్రతి వినాశనం తర్వాత ఒక సంధికాలం ఉంటుంది. ఇది ఒక సత్యయుగానికి సమానం. సుమారు 252 మిలియన్ సంవత్సరాల క్రితం పర్మియన్ ట్రయాసిక్ వినాశనం జరిగింది. భూమిపై 90-96% జీవులు నశించాయి. ఇది అత్యంత పెద్ద విషయం. శాస్త్రవేత్తల ప్రకారం భూమిపై జీవం తిరిగి రావడానికి 10 మిలియన్ సంవత్సరాలు పట్టింది. బ్రహ్ముడి రోజు మన భూమిపై ఒక రోజు ఎలా ఉంటుందో అలాగే విశ్వానికి కూడా ఒక రోజు ఉంటుంది. దానిని కల్పం అంటారు. ఒక్క కల్పం = 14 వన్మంతరాలు ప్లస్ 15 సంధికాలాలు. ఒక్క వన్మంతరం = 306.72 మిలియన్ సంవత్సరాలు. ఒక్క సంధికాలం = 1.728 మిలియన్ సంవత్సరాలు. మొత్తం కలిపితే ఒక్క కల్పం = 4.32 బిలియన్ సంవత్సరాలు. బ్రహ్ముడి ఒక్క రోజు = 4.32 బిలియన్ సంవత్సరాలు.
బ్రహ్ముడి ఒక్క రాత్రి ఈక్వల్ టు 4.32 బిలియన్ సంవత్సరాలు. కాబట్టి ఒక పూర్తి రోజు పగలు ప్లస్ రాత్రి ఈక్వల్ టు 8.64 బిలియన్ సంవత్సరాలు. మహాకల్పం యూనివర్స్ లైఫ్ స్పాన్. ఒక్క నెల ఈక్వల్ టు 30 కల్పాలు. ఒక సంవత్సరం ఈక్వల్ టు 12 నెలలు. బ్రహ్ముడి జీవితం ఈక్వల్ టు 100 సంవత్సరాలు. మొత్తం జీవితం 311.04 ట్రిలియన్ సంవత్సరాలు. ఆధునిక శాస్త్రం ప్రకారం విశ్వం వయస్సు 13.8 బిలియన్ సంవత్సరాలు. హిందూ గ్రంథాల ప్రకారం విశ్వం వయస్సు 311 ట్రిలియన్ సంవత్సరాలు. ప్రాచీన భారతీయులు ట్రిలియన్స్లో కాలాన్ని లెక్కించారు. ఇంత పెద్ద కాల పరిమాణాన్ని స్పష్టంగా పేర్లు పెట్టి చెప్పిన నాగరికతల్లో చాలా అరుదు. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం? ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం మనం 51వ సంవత్సరంలో మొదటి రోజులో 7వ మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగంలో ఉన్నాం.